ఇది వచ్చేసి చాలా వరే బల్లి, ఎల్లో కలర్ గా ఉంది బల్లి. విత్ సపోర్ట్ ఉన్నాయి. చూడు ఒక్కొక్కటి ఎక్కడ చూడు, జూమ్ చేయి. సో చూడండి ఎంత పెద్ద సాని పురుగులు. ఈ జన్మకి చాలు. ఎన్ని నిమిషాలు? 5 మినిట్స్. సో గైస్ మార్నింగ్ తలస్నానం చేస్తాను. సో సింహాచలం అయితే వెళ్ళబోతున్నాం మన ఆఫీస్ టీమ్తో. అండ్ వీడియో అయితే మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. సో షూట్ చేయక ముందు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సో మన ఆఫీస్ టీమ్తో వెళ్తున్నాం. 7 ఉంటారు, నిజంగా క్రేజీ పీపుల్ అసలు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సో జస్ట్ వాచ్ ఇట్. అందరూ ఒకసారి గోవిందా అని స్టార్ట్ చేయండి. గోవిందా గైస్ పదండి. కాదు ఎంతసేపట్లో లెక్కిపోతారు? 5 minutes లెక్కేస్తారు. మళ్ళీ చెప్పు. ఎన్ని నిమిషాలు? 5 minutes. సో మనం ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ దాడుతున్నారు ఇలా విత్ సపోర్ట్. దాట టైటానిక్స్ చెప్పు. ఎంతసేపట్లో లెక్క? 5 నిమిషాలు చాలా ఎక్కేస్తాను. 5 నిమిషాలు ఎక్కేస్తాను. 5 minutes later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. 5 నిమిషాలు ఎక్కేస్తాను. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. ఏదరా 2 minutes 5 minutes? సో వీళ్ళు వచ్చేసి మా హెచ్ఆర్స్ అనమాట. మా ఆఫీస్లో హెచ్ఆర్స్ వీళ్ళిద్దరు. ఏం కావాలి? ఎటు కావాలి? ఓట్రా పైన వర్షం పడుతుంది. యూ కెన్ డూ ఇట్. రా గైస్ ఇలాంటి కొండలపైకి వచ్చినప్పుడు చూసుకోండి. సో మా వాడికి వాష్రూమ్ వస్తుందంట, బట్ ఆ సదుపాయాలు లేవు. ఏంటి కావాలి? వా కావాలా? ఇక్కడ సో వర్షం అయితే పడుతుంది, చిన్న చినుకులు. మా టీం డెడికేషన్ చూడండి. అక్కడ బ్యాక్ సైడ్ సిటీ తిరుగు. నేరో లేక్. మనం అటు చూడు ఒకసారి, అటు చూడు. ఇంత దూరం ఎక్కాం. ఈ జన్మకి చాలు. మో కావాలా? 2 నిమిషాలు. ఏదో ఒకసారి చూడు. ఇందాక ఏదో ఒకసారి చూడు. 2 నిమిషాలు ఎక్కేస్తున్నాను. గుడిలో ఉన్నాను. బూతే మాట్లాడు. మీ రియాక్షన్ ఏంటి? రకరకాలుగా ఉంది మాస్టర్. నేరో లేక్. నీకు కుళ్ళురా? నీకు కుళ్ళు అందంగా ఉంటానని కుళ్ళు అని చెప్పు. వీళ్ళు ఉన్నారుగా, అలాగే అయిపోతావు. పిల్లల్ని చూసి నేర్చుకోండి మీరు. 4 సార్లు నీళ్ళు తాగావు, 4 సార్లు నీళ్ళు తాగావు నువ్వు. తాతలా కూర్చో నువ్వు. ఇది ఆగు 2 నిమిషాలు ఆగు. ఇందాక 2 నిమిషాలు వెళ్ళిపోతాను ఇప్పుడు కూడా. Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? Top down, playing new sounds while the wind blows over it. Checking my maps. ఇదంతా చాలా కష్టమైంది, బట్ స్టిల్ మేము మా అచీవ్మెంట్తో మేము సాధించాం. ఇంకా ఇలాంటివి ఎన్నో సాధిస్తామని నాకు అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఆగలేదు నేను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న
కృషి, డిటర్మినేషన్, డెడికేషన్ ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ నేనే. వెళ్ళా హెచ్ఆర్ టీమే ఒక ఎగ్జాంపుల్. అవును, హెచ్ఆర్ టీం తర్వాత మీరు సో గైస్, సింహాచలం మెట్ల మార్గం నుంచి వచ్చిన వారికి దారిలో ఆ స్వరంగం అయితే కనిపిస్తుంది. సో ఇది సింహాచలం నుంచి కాశీ వరకు వెళ్ళిపోవచ్చు అంట. సో ప్రజెంట్ ఇదైతే క్లోజ్ చేస్తారు. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. సో దారిలో మెట్ల మార్గం మధ్యలోనే ఉంటుంది ఇదైతే. సో వచ్చిన ప్రతి ఒక్కరు జస్ట్ అలా విజిట్ చేయండి. సో గైస్, ఇదైతే కాశీ వరకు త్రోవ అంట. సో అక్కడ వరకు వెళ్ళే వాళ్ళు ఎవరు వెనక్కి రాలేదంట. బట్ స్టార్టింగ్లోనే ఒక శివలింగం ఉందంట. సో దీన్ని అయితే దర్శించుకోవచ్చు. సో పంతులు గారిని అడిగాను, వెళ్ళొచ్చు అన్నారు. మొబైల్ టార్చ్ ద్వారా వెళ్ళొచ్చు. సో మీకైతే ఫస్ట్ టైం చూపిస్తాను నేను లోపల ఏముందో. బల్లి చూసి. సో చూడండి గైస్, ఇది వచ్చేసి చాలా వెరీ ఎల్లో కలర్గా ఉంది బల్లి. కొండబల్లి. సో పసుపు పెట్టారేంటో దానికి మరి. సో చూడండి, ఇక్కడ లోపల శివలింగం అయితే ఉంది. మనం అయితే దర్శించుకోవచ్చు. పాములు ఉంటాయేమో అని కొంచెం ఇది. సో సో చూసారా, కొంచెం లోపలికైతే వచ్చాం మనం. ఇక్కడ శివలింగం అయితే ఉంది. సో మ్యాక్సిమం ఎవరు దర్శించుకోరు, అలాగా వెళ్ళిపోతారు ముందుకి. కానీ చూసారా, ఇక్కడ సాలెపురుగులు చూడు, చూపించు. సో మొత్తం సాలెపురుగులు ఎవరిదా ఉన్నాయి చూడు, ఒక్కొక్కరు ఎక్కడ చూడు చూంచే. సో చూడండి ఎంత పెద్ద సాలెపురుగులు, బల్లులు. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళు చక్కగా, సో లోపల పురాతన శివలింగం ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు, నేను ఇప్పుడే వెళ్ళి చూపించా కదా. చక్కగా వెళ్ళి దర్శించుకోండి. చాలా పాత శివలింగం, చాలా బాగుంది కూడా. అండ్ ఇది నేరుగా కాశీ వరకు దారి ఉంది. సో ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాం. సో హౌ ఇస్ ఇట్ గైస్? రాలేదు, ఎత్తుకొచ్చాం. ఇది చాలా నడుచుకుని వచ్చావా? జాలీగా వస్తుంది. ఎవరు ఆల్రెడీ మెట్లు ఎక్కువతాను ఇప్పుడు నేను వీళ్ళతో మాత్రం బాబు గాయస్ నిజం చెప్తున్నా 90 రాడ్ ఒక్కొక్కరు అట్టకరా. మను వీళ్ళతో వచ్చి ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది? సూపర్ గాయస్, నేను చెప్తున్నాను దారంతో రకమేనా మాటలు రావట్లేదు. ఇందాకేదో అన్నావు 90 అది వేరే రావట్లేండి, అది తర్వాత మాట్లాడదు. ఏం తాగుతున్నావు? మజా అక్కడ మైక్ దేవు. మజా. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? మజాలో ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. ఎన్ని నిమిషాలు అన్నావు? అంటే 2 నిమిషాలు అంటే 2 గంటలు అని అర్థం. ముందు మొబైల్ సెట్ చేద్దాం. చెప్పి కష్టపడి కొండ ఎక్కే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? చెప్పు. స్టార్టింగ్ లో కొన్ని ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ మనకు సంబంధం లేదు అన్నట్టు ఎక్కిపోవడమే, ఎక్కేస్తాము. ముందుగా ఇలాంటి పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని అసలు రావద్దు, మర్యాదగా చెప్తున్నాను. గౌన్ వేసుకొని వస్తే కింద పడిపోతారు నాలాగా. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. అది నా రావట్లేదే. వినాలి అన్నాను, అందరూ వినాలి. జై జై మహేష్ బాబు, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సో నామాలు అయితే పెట్టించుకున్నాం. ఎప్పటికీ ఈ వీడియో నిలిచిపోవాలి, ఓకేనా? మనం ఎక్కడున్నా, మనం రేపొద్దున ఎక్కడికి వెళ్ళిపోయినా ఈ వీడియో మాత్రం ఎప్పుడు మనకు గుర్తు. చాలు. సో గైస్, దర్శనం అయితే చక్కగా అయిపోయింది. మా వాళ్ళందరూ ప్రసాదాలు తింటున్నారు. ఎలా ఉంది ప్రసాదం? ఎలా ఉంది బాగుంది బ్రో? ఆడియన్స్ పెడుతుంది. ఏం చేస్తున్నారు? మొత్తం తినేసి లాస్ట్లో ఎందుకు అన్నం పెడుతున్నారు? మొత్తం ఏంటండి? మీకు కూడా ముద్ద. ఏం తింటున్నారు? ఎవడు చూడు, మొత్తం తినేసి లాస్ట్లో దండం పెడతా. దండం పెట్టు ప్రజెంట్ తిన్నప్పుడు. అయిపోయింది కదా సగం. పెట్టు. ఏంటండి? నీ బదులు నేను తింటా. ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? దర్శనం చంపేశారు. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్.
నక్లీ ఫర్ ద ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ వెంటాస్టిక్ మార్వెలస్ చాలా బాగా జరిగింది. దర్శనం ఎలా అయింది? చాలా బాగా జరిగింది. ప్రసాదం ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సో దీనికైతే ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ ఏంటి? ఇట్లు మీ వైజాగ్ అమ్మాయి. ఇట్లు మీ వైజాగ్ అమ్మాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, దర్శనం అయితే చాలా చక్కగా అయింది. సో టీం అంతా చక్కగా దర్శనాలు బాగా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. ఫొటోస్. పులిహార తినేసారా? ఇప్పుడే కదా రెండు పొట్టలు పులిహార తిన్నాం. ఇప్పటికీ సింహాచలం చాలాసార్లు వచ్చాను, కానీ ఎప్పటికీ కలగనంత ఆనందం ఇప్పుడు కలిగింది. ఆనందం అనేది మరెక్కడో దొరికేది కాదు, మన మనస్సు, మన చుట్టూ ఉండే మనుషుల మధ్య దొరికేది. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, నలుగురితో గడిపే 4 క్షణాలు తప్ప. సో ఈ చిన్న జీవితంలో మనం పట్టుకుపోయేది ఏమీ లేదు, ఇలాంటి అందమైన తీపి గుర్తులు తప్ప. ఇలాంటి ఈ తీపి గుర్తుల్ని ఇంత అందమైన స్నేహితులతో ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా తండ్రి.